రాజ్యాంగం, చట్టం, న్యాయం ఇవన్నీ నగుబాట్ల పాలై నీటి మూటలవుతున్న తరుణంలో వీటిని పరిరక్షించవలసిన గురుతర బాధ్యత ప్రజలదే. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, ఈ ప్రజలే తమ పరమావధిగా పనిచేసే వ్యక్తులు, సంస్థలు తిరిగి ప్రజలకే జవాబుదారీ కావాలి. ఇదే మా ఈ ధర్మపీఠానికి నాంది ప్రస్తావనలు. ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించును. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యులు, వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. తెలుగు టెలివిజన్ రంగంలో ఒక వినూత్న సాంప్రదాయాన్ని నెలకొల్పి ప్రజాస్వామ్య పునాదులకు సుస్పష్టమైన నిర్వచనాన్ని ప్రేక్షకలోకానికి అందించిన ఒకే ఒక కార్యక్రమం ధర్మపీఠం. 1996వ సంవత్సరం ఆరంభంలో జెమినీ టీవీ, లెన్స్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో దద్దరిల్లుతూ టీవీ రంగ ప్రవేశం చేసిన మా ధర్మపీఠం కార్యక్రమం మీ గుండె లోతుల్ని ఎంతగా కదిలించిందో ఏ ఊరు వెళ్ళినా మీరు ఆప్యాయంగా పలకరించి కురిపించిన లక్షలాది అభినందనలే సాక్ష్యాధారాలు. నిరంతరం అందుతున్న ఉత్తరాలే నిదర్శనాలు. అచిరకాలంలోనే లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నందుకు వ్యక్తిగతంగా నాకు, నా జెమినీ టెలివిజన్ సహచరులకు, యాజమాన్యానికి కలిగిన సంతోషం ఏ భాషకు, భావానికి అందనిది. అవిశ్రాంతంగా సాగుతున్న ధర్మపీఠం కార్యక్రమానికి అప్పుడప్పుడు అవాంతరాలు ఎదురైనా, మీ అభిమానం అలిగినా అనివార్య కారణాలే అందుకు కారణమని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మీ కోటి దీవెనలే మాకు అవార్డులు, రివార్డులు. మారుమూల పల్లెల్లో సైతం మాకు మీరు అందించే ఆహ్వాన హస్తాలే మా మార్కెట్ సర్వేలు. మా ఈ నిరంతర పయనంలో ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ పోతున్న తరుణంలో సుమారు 12 నెలల తరువాత ఒక్కసారి ధర్మపీఠంపై ఆవిష్కరించిన అక్షర సత్యాలను అవలోకనం చేసుకునే చిన్ని మజిలీ ఇది. 1997వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో ధర్మపీఠంపై తర్కించిన గతాన్ని మళ్లీ మీ ముందు ఒక్కసారి. అంటే మీరు పట్టాభిషేకం లక్ష్మీపార్వతి గారికి చేద్దాం అనుకున్నారా? ఆమె పట్టాభిషేకం కోరలేదే. కోరారా లేదా అనేది కాదు, మీరు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నటువంటిది. ఆమె నా భార్యగానే ఉండాలని కోరింది, అందుకే ఆమె వచ్చింది, నా గృహిణి అయ్యింది. కానీ ఇటీవల ఆగస్ట్ సంక్షోభం రావడానికి ముందు మీరు తీసుకున్నటువంటి మీ కార్యక్రమాలను కనుక పరిశీలిస్తే మీ రాజకీయ వారసురాలిగా లక్ష్మీపార్వతి గారిని ప్రకటించే ప్రయత్నం చేశారు అనేటువంటిది పాత్రికేయులుగా మా అభిప్రాయం. మీరు ఒక అభిప్రాయం చెప్పారు వారసత్వం అని. నాకు తెలియదేదో కొత్తగా అడిగారు మీరు. వారసత్వం అంటే ఇంటికి ఉండొచ్చు, ఆస్తులకు ఉండొచ్చు, మరి విధానికి ఉండవచ్చు. కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు, భావించలేదు. ఎవరైతే దేశానికి, ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారో వారే నిజమైన కోరిన వారసులు అవుతారు. అంటే రాజకీయ వారసత్వం ఉండదనా మీ ఉద్దేశం? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఒకసారి మీరు ఆత్మరక్షణ కోసం కావచ్చు, దేనికైనా కావచ్చు, మీరు చెప్పు తీసి ఆయన బెదిరించారు. అంటే ఏంటండి మీ అభిప్రాయంలో? లేడీస్ అయితే చెప్పుతో తన్నిపించుకుంటే మేము మహిళా గుణము, తిరిగి మేము మా ప్రాణాలు కాపాడుకుంటే తిరిగి ఒకటి అంటేనేమో అది మంచి గుణం కాదు. దాడి అంటే నా మీద నా గుండవాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు ఊర్లో, స్లమ్ లో. నన్ను పట్టుకునే అధికారం నేను పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను పెరగలేదు. కాబట్టి నా ప్రాణ రక్షణకే కాదు, నా ఆత్మవిశ్వాసానికి, నా గౌరవానికి నేను కాపాడుకునే దాంట్లో చెయ్యే కాదు, అవసరం వస్తే కత్తి నరికేస్తాను కూడా. రామారావు గారి పైన మీకు మంచి అభిప్రాయం ఉందని మీ సంభాషణలోనే తెలుస్తుంది. అవును. సో మరి మీరు మీ వ్యక్తిగతంగా మీరు రామారావు గారికి మీకు జరిగిన అన్యాయాల గురించి తెలియచేయాలని ప్రయత్నం చేయలేదా? చేశాను, తప్పకుండా చేశాను. నేనే స్వయంగా ఫోన్ చేసి పార్టీ ఆఫీస్కి వస్తున్నాను సార్, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగాను.
నేను అక్కడ చేరుతున్నానని తెలిసిన తక్షణం ఆయన మీద ఒత్తిడి తెచ్చి వెంటనే ప్రెస్ ఏర్పాటు చేసి మీరు ఇప్పుడే చెప్పేసేయండి సార్, లేకపోతే ఆవిడ వచ్చి మీ మనసు మార్చేస్తుందని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ఆయన చెప్పి పంపించారు. పెద్దవాడిని, నా కాలు నీ కాలుకి తగిలితే పొరపాటు నువ్వు సారీ అని చెప్పచ్చు కదా, ప్రజల్లో అన్నమాట కాబట్టి నేను ఇప్పుడు వెనక్కాడితే బాగోదేమో అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. నేను ఒక్కసారి ఆయన్ని కలిసిన తర్వాత ఏ మాట అనేది చెప్తానని చెప్పి నేను కూడా మొండికేసుకున్నాను. కానీ ఆయన్ని మాట నా వరకు చేరనివ్వలేదు, నా మాట ఆయన వరకు చేరనివ్వలేదు. అందుకే నేను ఎక్కడికి వెళ్లకుండా నేను నా బతుకు తీరు వరకు నేను ఒక దారి చూసుకొని ఒక గట్టెక్కాను, అంతకు తప్పితే ఎక్కడికి కూడా వెళ్ళటం జరగలేదు. ముమ్మాటికి ఆగి ఉన్నాను. ఆయనే నన్ను బహిరంగ సభల్లో నా పార్టీలో ఉన్న ఏకైక మగవాడని చెప్పి బిరుదిచ్చిన నాయకుడు. ఆయనే మహిళలు అబల కాదు సబల అని చెప్పి అన్నవారు. పాణ్యం పోటీల్లో ఈ పార్టీలో మంత్రులుగా బతికిన వాళ్ళందరూ కూడా ఆయన పిలిపిస్తే దాక్కొని ఒక అల్లుడు ఆయన కారులో కూర్చోపెట్టుకొని క్యాండిడేట్స్ని మాయం చేసిన వాస్తవం ఆయన గ్రహించుకున్నారు. ఆ రోజు ఢిల్లీ ఫోన్ చేసి నా పార్టీలో నా మాట వినేవాళ్ళు ఎవరూ లేరనే పరిస్థితి నాకు ఏర్పడింది, నా మాట వినేవాళ్ళు ఒక కార్యకర్త నాకు ఉన్నారని చెప్పి నీ పేరు నేను చెప్తున్నాను రేణుక, నువ్వు వస్తావా అన్నారు. 6 మేఘాలు ఆయన వచ్చాను. పాణ్యంలో పోటీ చేశాను. పొగరగా ఆయనకు పేరు ప్రతిష్ట రావాలని మేమంతా చేయటం జరిగింది. ఆయన నమ్మకం పైన నేను ఒక్కదాన్నే కాదు, పార్టీలో బోల్డ్ మంది మహిళలు కూడా అక్కడికి ఏజెంట్లుగా కూర్చొని సావుకైనా ఎదురు చెప్తామని చెప్పి ఉన్నవాళ్ళు ఉన్నారు. దాని తర్వాత జరిగిందంతా వాస్తవాలు మీకు అందరికీ కూడా తెలుసు. భాస్కరరావు గారు, మీరు రాజకీయాల్లో రాకముందు మీ ఆస్తి ఎంత ఉంది? రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీ ఆస్తులు లక్షలు కోట్లు గడించారని నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ప్రప్రదంగా మంత్రి అయినప్పుడు లిస్ట్ ఇచ్చాను నా ఆస్తిపాస్తులు. తర్వాత అంజయ్ గారి క్యాబినెట్లో నా ఆస్తిపాస్తులు లిస్ట్ ఇచ్చాను. తర్వాత రామారావు గారికి నా ఆస్తిపాస్తులు లిస్ట్ ఇచ్చాను. ఏ మంత్రి నన్ను ఇచ్చారో లేదో తెలియదు కూడా. నేను ఎంతవరకు పెరిగింది ఆస్తి అని అడుగుతున్నానండి. కోట్లు గడించారు. నా దగ్గర ఏం పెరగలేదండి. నా దగ్గర పెరిగిందల్లా ఏంటంటే ఇదివరకు 5 రూపాయలకి గజం ఎక్కడైనా స్థలం ఉంటే ఇవాళ ఏదన్నా 1000 రూపాయలు పెరిగి ఉండొచ్చు. అంతేగాని ఆస్తిగా నేను సంపాదించింది నా చేతులారా పిల్లలు సంపాదించడం నయా పైసలేదు. 2 కుమారులు చక్కగా వ్యాపారం చేసుకుంటారు. మీరు ముఖ్యమంత్రిగా గడించిన కోట్లు ఏం చేశారంటే? ముఖ్యమంత్రిగా కోట్లు అంటే నా దగ్గర పాత కోట్ల కొత్త కోట్ల? ఖచ్చితంగా అయోధ్యలో బాబరీ మసీదు కూల్చిన స్థలంలో రామ మందిరం కడతానంటారు. 100% బాలు. అందులో రాజ్య ప్రసక్తి లేదు. అందులో రాజ్య ప్రసక్తి లేదు. రామ మందిరం, భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం అయి తీరుతుంది. భరతసింహారెడ్డి గారు, మీరు బేసిక్గా సారా కాంట్రాక్టర్ అయ్యండి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చుకుంటే బాగుంటుంది అనుకొని వచ్చారా, లేక ప్రజలకు సేవ చేయాలని వచ్చారా? నేను మీతో నిజాయితీగా చెప్పమంటే నా తాలూకా హద్దు వరకు నేను ఒక రాజకీయంగా నాకు రాజకీయాల్లో రావాలని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎమ్మెల్యే కావాలని ఎప్పుడు అనుకోలేదండి. ఎవరినైతే నేను రాజకీయంగా నా వారు అనుకొని నేను పైకి తెచ్చానో నేను ఒక్కటండి, వ్యాపారము ప్రతి ఒక్కరం దొంగలమే. వ్యాపారంలో ఈరోజు నేను కూడా వ్యాపారంలో నేను దొంగనే వాస్తవికంగా ఒప్పుకుంటాను. నేనేం సారా వ్యాపారం చట్టంలో ఉన్న లొసుగులను కొన్ని అడ్వాంటేజ్ తీసుకొని లాభాలు ఎక్కువ పొందిండొచ్చు, కానీ నేను న్యాయంగా నిజాయితీగా సారా వ్యాపారం చేశానని నేను ఎప్పుడు చెప్పను. కానీ రాజకీయంగా నైతికంగా ఉంటాను అని చెప్పి మీతో సవినయంగా చెప్పగలం. క్యారెక్టర్ అనేది రాజకీయం లేని రోజు రాజకీయంలో ఉండడం అంటూ వ్యర్థము అనే దాన్ని నేను నమ్మే దాంట్లో నేను అతి ముఖ్యునండి. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో నేర చరిత్ర కలిగిన మంత్రులు కానీ రౌడీలు కానీ ఎవరైనా ఉన్నారా? మా ప్రభుత్వంలోనైతే ఇప్పటివరకు ఎవరు లేరు. ఎందుకంటున్నానంటే మీరు మినిస్టర్ కాకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీ మీద కొన్ని నేర చరిత్రకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయండి. మీ మీద ఏమైనా హైదరాబాద్లో సికింద్రాబాద్లో కానీ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు ఉన్నాయా మీ మీద? ఒక మర్డర్ కేసు లాంటిది ఇప్పటివరకు ఏమి లేవు. గతంలో కొంతమంది నేను రాజకీయంగా ముందుకు వస్తున్నప్పుడు కొంతమంది కొన్ని రాజకీయ నాయకులు నా మీద కొన్ని పథకం ప్రకారం కొన్ని కేసులు పెట్టాలని చూసి విఫలమైపోయారు. మీకు తెలుసు, కొంతమంది నాయకులు ఈ మధ్యకాలంలో చూస్తారు కదా, సిటీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు తెరమరుగైపోయారు. మీకు అందరికీ తెలుసు. అదే మన పి జనార్దన్ రెడ్డి అటువంటి నాయకులు. ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్గా పేరొందిన మీరు
ఆలుగడ్డల వ్యాపారం చేసుకోకుండా ఎందుకండి ఈ రాజకీయాల్లోకి వచ్చారు? ఏదో రాష్ట్రాన్ని అదేవిధంగా పేద ప్రజలని అన్ని విధాలుగా, ఎందుకంటే మీరు చెప్పిన మాట, మోండా మార్కెట్లో నేను కూడా వ్యాపారం చేస్తుండే, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అక్కడ అనుభవిస్తున్న బాధలు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారు చాలా పేద ప్రజలు అక్కడికి వస్తుంటారు. వారు అనుభవించే బాధలను చూసిన తర్వాత తప్పకుండా నేను ఏదో ఒక సమయంలో వీరికి అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కొంతమంది నీతి నిజాయితీ గల అధికారులు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా కూడా దొంగ పట్టాలు తయారు చేయడానికి ఒప్పుకోకపోతే వారిని బలవంతంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఉదాహరణకి వికారాబాద్ ఆర్టీఓగా పనిచేసిన విజయ్ కుమార్ని వికారాబాద్ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు బదిలీ చేశారనే ఆరోపణ ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు? అది తప్పండి. 180 ఎకరాలకు సంబంధించి పట్టాలు చేయమని ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి నాకు తెలియదు, కానీ ఆయనను ట్రాన్స్ఫర్ చేయడానికి అది మాత్రం కారణం కాదు. దానికి అది కారణమేమి కాదు. అధికారులను ఎన్నో కారణాలు ఉంటాయి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం. ఇది రొటీన్ వ్యవహారం. ఒక అధికారితో కాదు, కొన్ని వేల మంది అధికారులు ఉంటారు ఒక డిపార్ట్మెంట్ లోపల. ఈ వివిధ కారణాల మూలంగా వారిని మారుస్తూ ఉంటాం. అందులో భాగంగానే వారిని మార్చాం తప్ప ఇంకోటి కాదు. ఎవరి మీదనో ఎందుకు సార్? సాక్షాత్తు రెవెన్యూ మంత్రి గారైనా మీ మీదనే అభియోగాలు వచ్చినాయి. మీరు 300 ఎకరాలు కబ్జా చేశారని చెప్పి మీ మీదనే అభియోగాలు వచ్చినాయి. మీరు ఎంక్వైరీ కమిషన్ వేసామంటున్నారు. అవి కూడా ఆ ఎంక్వైరీ కూడా సజావుగా సాగడం లేదు అన్న ఆరోపణ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. మీకు అనుకూలంగా రికార్డులు బదిలీ చేసుకోవడానికి, మీ అనుకూలంగా మార్చుకోవడానికి వాళ్ళిద్దరిని, కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని బదిలీ చేశారని కూడా ఆరోపణలు వచ్చినాయి తీవ్రంగా. అక్కడ ఒక విషయం మీరు గప్తికి పెట్టుకోవాలి. ఫస్ట్ అది కబ్జా అనే ప్రసక్తే కాదు. ఎందుకంటే నేను అది కొన్నాను, డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని 8 సంవత్సరాల క్రితం నేను ఆ భూమిని కొన్నాను, 20 ఎకరాలు. నాతో పాటు చాలామంది కొన్నారు అక్కడ. అయితే అక్కడ రికార్డులు మార్చడానికి, చేర్చడానికి అవసరమే లేదు. మేము ల్యాండ్ కొన్నాము. ఇంతవరకు ఎవరు ఆ మధ్యకాలంలో ఎవరు మా దగ్గర రాలేదు. ఈ మధ్యకాలంలో మాత్రము మేము ఎవరి దగ్గరనైతే కొన్నామో వాళ్ళకంటే ముందే కొంతమంది ముస్లిం సోదరుల దగ్గర మేము అగ్రిమెంట్ చేసుకున్నామని 20 ఏళ్ల క్రితం అని చెప్పి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆ అగ్రిమెంట్ ఎంతవరకు వాస్తవమో ఏంటి, అందులో నిజమేంటి, అందులో అది కరెక్టా కాదా అనేది చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, తెలుస్తాయి. అంతే తప్ప ఇదేదో ప్రైవేటుగా జరుగుతున్నటువంటి ప్రైవేటు ఒక వ్యవహారమే తప్ప దీంట్లో కబ్జా అనే వాడికి అసలు అక్కడ ఆస్కారమే లేదు. ఆ టైంలోనే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ కావడం మీ మీద ఇంకా అభియోగాలు బలమైనట్టు తెలుస్తుంది కదా. అక్కడ కలెక్టర్కు దీనికి సంబంధమే లేదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మా టైటిల్ రాంగ్ అంటున్నారు అవతల. మాకంటే ముందే అగ్రిమెంట్ చేసుకున్నాం మేమని అంటున్నారు. అది కోర్టులో తెలుసుకోమని చెప్తున్నాం. కోర్టులున్నాయి, కోర్టు తెలుసాల్సిన విషయం తప్ప ఇది అధికారులకు సంబంధం లేనటువంటి ఒక వ్యవహారం. కనుక ట్రాన్స్ఫర్లు దానికి ఎటువంటి సంబంధం లేదు. అది నార్మల్గా జరిగిపోతున్నటువంటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మందిని ట్రాన్స్ఫర్లు చేశాం ఎన్నో సందర్భాలలో. వారిని కూడా ట్రాన్స్ఫర్ అయింది తప్ప ఈ యొక్క భూమికి సంబంధించినంత వరకు ఎవరికి కూడా ఎలాంటి దీనికి అసలు సంబంధం లేని యొక్క వ్యవహారంగా నేను భావిస్తున్నాను. ఎటువంటి మహోన్నత వ్యక్తికి ఏర్పాటు చేసిన సన్మాన సభ అయినా, ఆ సన్మాన సభ వేదిక మీద మీరు మటుకు ఉంటే అది మీ ప్రతిభ వల్లనో, మీ మహిమ వల్లనో, లేకుంటే మీ చాతుర్యం వల్లనో, లేకుంటే మీరు స్పాన్సర్ చేయబట్టు అది కాస్త మీ సన్మాన సభగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? మంచి పాయింట్ చెప్పారు. ఒకటే కారణం ఏమిటంటే, సమాజంలో ఎవరైనా ఒక మంచి పని చేసినా లేదా డైనమిక్గా ముందుకు వచ్చి ధైర్యంగా ఏదైనా ఈ కళాసేవ చేస్తుంటే వాళ్ళు మెచ్చుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి పి సుశీల సిల్వర్ జూబ్లీ అయిందనుకోండి. ఆ రోజుల్లో 75వ సంవత్సరంలో 25 రోజులు నేను బహుశా నిద్రాహారాలు మాని కృషి చేస్తే ఆ ఫంక్షన్ చేయగలిగాను. ఆ రోజుల్లో అప్పటికి అప్పుడు ఫెసిలిటీస్ లేవు. అప్పుడు ఆ రోజు చేయడం చాలా కష్టం. అప్పుడు మనకు కూడా అంత అనుభవం లేదు. చేసినప్పుడు ఏమంటారు, పాపం సుబ్రహ్మణ్యం ఇంత కష్టపడి ఇంత చక్కని కార్యక్రమం చేశారు, ఆయన చేయబట్టి మనం అందరం ఇన్విటేషన్ కార్డు ఫార్మాలిటీగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో మీ పేరు చెప్పడం వేరును, అసలు సన్మాన సభ మీ సన్మాన సభ మాత్రం వేరు కదా. కారణం ఇదే. అంటే పాపం మంచి వాళ్ళు అన్నమాట. మీలాంటి మంచి వాళ్ళు పొగిడుతుంది. దానికి నా తప్పేమని చెప్పండి. అంటే ఇంకా మన తెలుగు వారికి సంస్కారం ఉందన్నమాట. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళ గురించి బాగా పోవడం మన సంస్కారం. మన దానికి మనం ఏం చేస్తాం. మీరు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఇందిరాగాంధీ గారిని ఆవిడ అసలు ఆడదే కాదు అంటూ ఇంకా ఏమేమో తిట్టారు. కానీ తర్వాత అదే ఇందిరా కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇప్పుడు ఇందిరాగాంధీ గారి వర్ధంతప్పుడు కానీ జయంతి అప్పుడు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారిని విమర్శించలేదు. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా స్త్రీ కానే కాదనే పదం నేను ఎక్కడ వాడలేదు, ఎప్పుడు వాడలేదు. కొన్ని సిద్ధాంతాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు
ఆ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రొసుకులు, కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సరిగా పరిపాలన చేయలేకపోతుందేమో అనేటువంటి మాటలను మాత్రమే నేను వ్యక్తం చేశానే తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నిందించే అలవాటు నాకు లేదమ్మా. అంటే మీరు ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీని, ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీ వాళ్ళని తిట్టడమే అని భావిస్తున్నారు? మీకు ఏమైనా ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయా? లేదమ్మా, నాకు చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో నేను చేరాను. మొట్టమొదటిసారిగా నాకు అసలు ఎమ్మెల్యేని అయింది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే 18 మాసాలే తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగాను. 18 మాసాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా నా పార్టీని నేను సమర్థించుకుంటా ఉన్నాను. అది న్యాయం, ధర్మం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాదు పార్టీలో ఉంటేనే కాదు, నా పార్టీ నచ్చింది, పార్టీ సిద్ధాంతం నచ్చింది. కాంగ్రెస్ కూడా ఒకవేళ పొరపాటు చేస్తే, కాంగ్రెస్ పార్టీలు కూడా సిద్ధాంతాలు కనుక ఏదైనా ప్రజా వ్యతిరేకంగా ఉండేట్టయితే కనుక నేను పార్టీ మారతానని నేను అంటలేదు, కానీ రాజకీయాల నుంచి విరమించుకుంటానని కూడా మీకు చెప్తా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క మంచితనం అర్థం చేసుకుని నేను వచ్చాను. ఇక్కడే కొనసాగుతానని చెప్పి నేను అనుకుంటున్నాను. రాజకుమారి గారు, మీరు ఇప్పుడే చెప్పారు ఏంటంటే మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, దానివల్లే మీ పదవి అలా ఉంటుంది అని. కానీ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళంతా జుట్లు పట్టుకొని కొట్లాడుకుని పేపర్లకెక్కి ఇవన్నీ చేయడం వల్ల స్త్రీలంటే అగౌరవం ఏర్పడే పరిస్థితులు మీ కాంగ్రెస్ వాళ్ళే కల్పిస్తున్నారు. నేను మహిళా కాంగ్రెస్ అయిన తర్వాత నేను ఇప్పటికి 6 మీటింగ్స్ కండక్ట్ చేశాను. 4 మీటింగ్స్ గాంధీ భవన్, 1 మీటింగ్ తిరుపతి ప్రకాశం హాల్లో 1 మీటింగ్, అంటే మొత్తం 6 మీటింగ్స్ అమ్మ. పబ్లిక్ మీటింగ్స్ చేశాను, వర్కర్స్ మీటింగ్ చేశాను, స్టేట్ కమిటీ మీటింగ్ చేశాను, అవార్డ్స్ ఫంక్షన్ చేశాను. ఎక్కడే కూడా ఒక్క మీటింగ్ లో కూడా గొడవ జరగలేదు. పత్రికా ప్రతినిధులు. రాజకుమార్ గారు ఒక్క నిమిషం, మీరు ఎక్కడ గొడవ జరగలేదని అంటున్నారు. అవును, గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఒక మహిళా నాయకురాల్ని జుట్టుపట్టుకు ఇడిచుకెళ్లారు. లేదమ్మా, లేనేదండి. తెప్పించుకొని చూడండి. సమావేశంలో కాదండి, సమావేశంలో కానే కాదు, మీటింగ్ జరుగుతుంది. సమావేశంలో కానే కాదు, రాజకుమారి సమావేశంలో కానే కాదు, మీ సమావేశం కాకపోయినా కాంగ్రెస్ సమావేశంలో నా సమక్షంలో కాదు, సమావేశంలో కానే కాదు. ఒక లేడీ అక్కడికి వచ్చేసి అసభ్యంగా మాట్లాడుతుంటమే కాకుండా ఆమె యొక్క ప్రవర్తన, ఆమె అక్కడికి వచ్చేసి మాట్లాడే ధోరణి, ఆమె అక్కడంతా కూడా దొంగతనాలు అవి చేయడం, అందరూ బ్యాగులో తీసుకెళ్ళడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆవిడ తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు తీసుకెళ్లారన్న సంగతి నేను విన్నానే కానీ కాంగ్రెస్ పార్టీకి మహిళా కాంగ్రెస్ ఆవిడ కానే కాదు. మహిళా కాంగ్రెస్ సభ్యత్వం కూడా ఆమెకు లేదు, పిసిసిలో కూడా సభ్యత్వం ఆమెకు లేదు. విజయలక్ష్మి. నాకు అదంతా తెలియదండి. కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ సంబంధం లేదు. మీరు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు? ఇంతకు ముందు మీకు విస్కీ తాగే అలవాటు ఉన్నట్టు నాకు తెలుసు. ఇప్పుడు ఈ మద్య నిషేధ టైంలో కూడా కంటిన్యూ చేస్తున్నారా, మానేశారా? నేను రోజుకి ఒక 15 నుంచి 20 సిగరెట్లు కాల్చుకుంటానండి. అయితే నేను ఇంటాక్సికెంట్స్ని సేవించేవారు కానీ ఐ వాజ్ నెవర్ అన్ ఎడిక్ట్ ఆఫ్ ఆల్కహాల్. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రొహిబిషన్ వచ్చిన తర్వాత ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు తాగలే. బయట ఆంధ్రప్రదేశ్ పరిధి దాటిన తర్వాత మీరు అడగాలి, డైరెక్ట్ అడగండి. లాస్ట్ టైం వెన్ డిడ్ యూ హ్యావ్ అ డ్రింక్ అంటే ఐ హ్యాడ్ మై లాస్ట్ డ్రింక్ వెన్ కరుణానిధి వాజ్ స్వోన్ ఇన్ మెడ్రాస్. I had 2 bottles of beer. ధర్మపీఠపు ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చిన అతిథులను మేము అవమానిస్తామనే అపవాదు ఒకటుంది. మేము అతిథులను అవమానించం, అనుమానిస్తాం. మాకొచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకుంటాం. ఇలా నివృత్తి చేసుకోవడం మా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా. దీన్ని అనుమానించడం అంటారే తప్ప అవమానించడం మాత్రం కాదు. ప్రజలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధ బాంధవ్యాలున్న రాజకీయ నాయకులకు, అధికారులకు, సంస్థలకు ఆధిపత్యం వహిస్తున్న వ్యక్తులు ప్రజలకు జవాబుదారీ కావలసిన అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య సత్సాంప్రదాయం. ఇటువంటి సత్సాంప్రదాయాన్ని గౌరవించి మన్నించి విచ్చేసిన అతిథులను అవమానించే ప్రసక్తే లేదు. మా ఆహ్వానాలను అందుకుని విచ్చేసిన అతిథులందరికీ ఈ విషయం బాగానే తెలుసు. తన మాటల్లో వ్యంగ్యాన్ని చొప్పించడం సగటు తెలుగువాడి లక్షణం. ఈ లక్షణం అవలక్షణంగా మారి అప్పుడప్పుడు ఎప్పుడైనా ధర్మపీఠంలో ప్రశ్నల రూపంలో వికటించిన సందర్భాలు లేకపోలేదు. చిలిపితనానికి వెకిలితనానికి తేడా ఉంది. వ్యంగ్యానికి వెటకారానికి వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాలను మేమెప్పుడూ గౌరవిస్తాం. మీలాగానే ఈ సరిహద్దులను చెరిపేసే కుసంస్కారానికి మేమెప్పుడూ పాల్పడబోమని హామీ ఇస్తున్నాం. ధర్మపీఠానికి విచ్చేసిన రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర వ్యక్తులు తమను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నల పరంపరని ఎదుర్కొన్నవారే. ఈ ప్రశ్నించే ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని గౌరవించిన వారే. వాళ్ళు చెప్పిన జవాబుల్లో నిజాలే ఉన్నాయని మేమెప్పుడూ చెప్పలేదు.
అలాగని వాళ్ల మాటల్లో అబద్ధాలే దొల్లాయని చెప్పుకోని అవసరమూ లేదు. ప్రజలకు జవాబుదారీ కావలసిన వాళ్లను మా ఈ వేదికపైకి తీసుకుని వచ్చి ప్రశ్నించే సాంప్రదాయాన్ని తెలుగు ప్రేక్షక లోకానికి తొలిసారిగా అందించినందుకు మాత్రం గర్వపడుతున్నాం. ఈ విషయాలన్నీ మమ్మల్ని ఇంతగా అభిమానించి వెన్నుతట్టి ముందుకు నడిపించే మీతో కాక మరెవరితో పంచుకోవాలి? ధర్మపీఠం కార్యక్రమం పైన విమర్శలు ఉన్నాయి. వాటిలో సద్విమర్శలకు వినమ్రతతో తలవంచి అవసరమైన మార్పులు చేస్తూనే ఉన్నాం. మరికొన్ని చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. మేడం, ఒక రాజ్య స్థాపనకు కానీ ఒక రాజ్యం కూలిపోవడానికి కానీ ఒక మహిళ చాలు. మీరు మా రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసేశారు మేడం. నిజమే, మీరన్నట్టు గత చరిత్రలో కూడా ఇలాగే వచ్చింది. లంక నాశనం అవటానికి సీతాదేవి కారణం, కురుక్షేత్రం రావటానికి ద్రౌపది కారణం, నరకాసురుడు లాంటి మహానుభావుడు పోవటానికి సత్యభామ కారణం అని చెప్పి రాసినటువంటి చరిత్రకారులు కూడా ఉన్నారండి. కానీ అక్కడ నేపథ్యంలో ఆ స్త్రీ తప్ప, లేకపోతే వాస్తవానికి స్త్రీకి జరిగిన అవమానం అని ఒక్కసారి మేధావులైన మీరంతా విశ్లేషించి చూస్తే ఒక స్త్రీకి జరిగిన అన్యాయం, అవమానమే కారణంగా కనిపిస్తుంది తప్ప వాళ్ళంతటి వాళ్ళు ఎప్పుడూ ఏం చేయలేదు. సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్లి రావణుడు లంకకు వినాశనం తెచ్చుకున్నాడు. 10 మంది ముందు ద్రౌపదిని అవమానం చేసి దుర్యోధనుడు పూర్తి కురువంశ నాశనానికే కారకుడయ్యాడు. మరి ప్రజలను బాధ పెడుతున్నటువంటి నరకాసురుని సంహరించి సత్యభామ గొప్ప మన్నలను పొందింది. ఈ నేపథ్యంలో కూడా రామారావు గారు లాంటి మహానాయకుడికి ఇల్లాలుగా వచ్చి ఆయన జీవితంలో అడుగడుగున ఆయన ధర్మాన్ని నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు సేవలు అందిస్తున్నటువంటి నా మీద ఈర్ష్య ద్వేషాలతో ఈనాడు వీళ్ళు చేసినటువంటి మోసాలు, ద్రోహాలు, వీళ్ళ ద్వేషాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కనుకనే మరి ప్రజలు ఇప్పటికి కూడా మా పట్ల సానుభూతితో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఏ విషయాన్ని చాలా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తారని, అంటే ఈ సినిమాని హిట్ చేస్తారని హిట్ చేసిన సినిమాలు, లేకపోతే ఇలాగ ఉదయం లాంటి ఒక మంచి పేపర్ పెట్టిన ఘనత ఇవన్నీ మీకు దొరుకుతాయి. కానీ ఈ పొలిటికల్ పార్టీకి వచ్చే వరకు ఓ పక్కన 80% ప్రజలకి అన్యాయం జరుగుతుందంటూ పొలిటికల్ యాక్టివ్ పాలిటిక్స్లో ఎప్పుడు వస్తారో లేకపోతే పార్టీ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే అది చెప్పడానికి మీరు ఎందుకు సంకోచిస్తున్నారు? నా సంకోచం అనేది ఎప్పుడు లేదే, సంకోచం అనేది లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఐ నో వెన్ ద రైట్ టైం కమ్, దెన్ న్యాచురల్లీ విల్ కమ్, దట్స్ ఆల్. అదంటే బై జనవరి రావచ్చు అంటే రైట్ టైం అది ఎట్లా చెప్తాను నేను? సరే, నేను ఒక విషయం అడుగుతానండి. మీకు నచ్చితేనేమో అవి వార్తలు, మీకు నచ్చకపోతేనేమో అవి వదంతులు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక మంత్రి మద్య నిషేధానికి ఉన్నటువంటి మంత్రి జనార్దన్ రెడ్డి గారిని ఆ పోర్ట్ఫోలియో నుంచి తొలగించారు. తర్వాత అక్కడ అక్రమ రవాణా గురించి కానీ మద్యం ఏర్లై పారుతుందనేటువంటి విషయం గురించి మీ జిల్లా కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఈ మహబూబ్ నగర్ జిల్లా చాలా నొటరిటీ గెయిన్ చేసింది. సో దీన్ని మీరు కేవలం ఒక వదంతిగా కొట్టిపారేయటం మీ అవగాహన రాహిత్యానికి ఒక కారణంగా కనిపిస్తుందేమో అని నా అభిప్రాయం. చూడండి, మంత్రుల పైన స్థానిక వివాదాలు ఉండడం సహజం. నేను ఎంపీ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. ఎందుచేతంటే జాతీయ స్థాయిలో నేనే సొంతంగా నిర్వచించుకున్నటువంటి ఒక పాత్రను వహిస్తున్నప్పుడు దానికి దూరంగా భిన్నంగా ఉండే ఏ పాత్ర కూడా నేను నిర్వహించలేను. అందుచేత రాష్ట్ర స్థాయిలో ఉండే వివాదాల గురించి కానీ జిల్లా స్థాయిలో ఉండే వివాదాల గురించి కానీ నేను ఎప్పుడూ తలదూర్చలేదు. అవగాహన రాహిత్యం కంటే కూడా దీంట్లో కొంత పలాయనవాదం ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు. సో మీది ఏ వ్యక్తి కూడా ఏకకాలమందు గ్రామ స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాత్ర వహించడం అనేది సాధ్యం కాదు. అది వాంఛనీయం కూడా కాదు. నేను జాతీయ స్థాయిలోనే నేను నిర్వహించుకోవాలి పాత్ర అనుకున్నాను. దానికి అనుగుణ్యంగానే ఈ 12 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తూ వచ్చాను. అంటే పలాయనవాదం మీ జాతీయ స్థాయి పాత్రకి నిర్వచనం అని చెప్పుకోవచ్చా? నేను చెప్పాను, నా విమర్శకుడుగా మీరు చూసినప్పుడు అలాంటి పదాన్ని మీరు వాడొచ్చు. ఎందుచేతంటే ఒక విషయాన్ని ఎన్నో దృక్కోణాలతో మనం పరిశీలించవచ్చు. నేను ఒక పాత్ర పైన కేంద్రీకరిస్తున్నప్పుడు మీరు నాకు విమర్శకులైతే దాన్ని ఇది కేంద్రీకరణ కాదా పలాయనవాదం అని మీరు
మీరు అభివర్ణించవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మీరే 40 సంవత్సరాలు తాగి ఊగమని చెప్పారు. అవును. మీరే పైగా ఏపీఐడిసి ఏపీఎస్ఎఫ్సి అనే కార్యాలయం నుంచి మీరు డబ్బులు అప్పులు ఇచ్చారు. రెస్టారెంట్లు బార్లు పెట్టుకోమని మీరే సహకరించారు. వాళ్ళు అది ఉద్యోగం ఒక బతుకు తీరని చెప్పి వాళ్ళు బతుకుతున్నారు. రాత్రికి రాత్రి మీరు ఏపీఎస్సీబీ లైట్ ఆఫ్ చేసినట్టు మీరు స్విచ్ ఆఫ్ చేశారు. మరుసటి రోజు పొద్దునకి ఇది నేరం అంటున్నారు. మీరంతా సంఘ నేరస్తులని మీరే అంటున్నారు. మాకైతే ఏంటండి దానికి ఏంటంటే ఒకటే ఒక జవాబు. చెప్పండి. ఒక ఇన్ ఏ కంటిన్యూస్ లైఫ్ ఆఫ్ అస్ యాక్ట్స్ డూ కమ్ అండ్ డూ గో. మీరు చెప్పే విధానం ఎత్తుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ చట్టం ఉందో, ఏ కాన్స్టిట్యూషన్ ఉందో అదే కంటిన్యూ కావాలి. మనకు అమెండ్మెంట్స్ అంటూ ఉండకూడదు, కొత్త యాక్ట్స్ అంటూ రాకూడదు. ఎందుకోసం టైమ్ టు టైమ్ వెన్ న్యూ నీడ్స్ అరైజ్, న్యూ సిచ్యువేషన్స్ అరైజ్, డిఫరెంట్ యాక్ట్స్ డూ కమ్. అది మేము గమనిస్తాం. 40 సంవత్సరాలుగా ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఎందుకు కంటిన్యూ కావడం లేదు? లేకపోతే సతీగా మేము కాలిపోయి ఉండేవాళ్ళం, అది కాదు. కానీ మేము అడుగుతా ఉండేది ఏమిటంటే ప్రభుత్వమే నేరస్తులు అయినప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత మీకు లేదా? ప్రభుత్వం అనేది ఎవరండి? మీరు నేను అందరం కలిసి ప్రభుత్వం. కాబట్టి మేము అడుగుతున్నాం, చట్టాలు అమలు చేసే వాళ్ళు మీరు కాబట్టి. మనందరము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు మిగతా వాళ్ళు భారతీయులు వాళ్ళ మీద బాధ్యత అనేది మనకు లేదా? వాళ్ళు రేపటి నుంచి ఎలా బతుకుతారు? వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకూడదా? రేపటి రోజు నుంచి వాడికి ఆదాయం చేతిలో లేనప్పుడు ప్రభుత్వం వాళ్ళకి టైం కూడా ఇవ్వకుండా ఓవర్ నైట్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళకు నిరుద్యోగ సమస్య అందరికీ చూస్తుంది, కారు చీకటే కనిపిస్తుంది ఎక్కడ కూడాను. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా మీరు? కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పాత సిస్టంలో మీరు ఆ పాత సిస్టమ్ ఇల్లీగల్గా డిక్లేర్ చేసిన తర్వాత ఆ పాత సిస్టమ్ తో సంబంధం ఉన్న వారికి ఎట్లా కంపెన్సేషన్ ఇస్తారు? పాత సిస్టమ్ ప్రోత్సహించినట్టుగా పాత సిస్టమ్ ప్రోత్సహించినట్టు కాదు. మీరు లీగల్ గా డిక్లేర్ చేసిన సిస్టమ్ లో వాడు ఆదాయం సంపాదించుకుంటున్నాడు. ఓవర్ నైట్ మీరు ఇల్లీగల్ అంటున్నారు. మరి రేపటి నుంచి వాడు పొట్టండి అదే సమస్యలో వాళ్ళు సంపాదించుకోవాలని నేను అంటలేదు. మరొక ఉద్యోగం ఇప్పించే బాధ్యత మీది. లేకపోతే ఇన్ని నెలలు 3 నెలలు టైం మేము సహకరిస్తాం బాబు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు ఆదాయం అవసరం కాబట్టి ఒక జీతం అనేది మీరు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులకు 100 రూపాయలు ఇస్తామంటున్న ప్రభుత్వాలు వాళ్ళు ఉద్యోగం చేసుకొని నష్టపోయినోడికి మీరేమి ఏమంటారండి కాంపెన్సేషన్, ఆ నష్టపరిహారం ఇవ్వనంటే ఎలా? అంటే నష్టపరిహారం అంటే ఒక యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసి అది తప్పు అని చెప్పినప్పుడు నేను పాత పద్ధతిలో ఉన్నాను, అది ఎప్పుడైతే మేము ట్రేడ్ యూనియన్ లీడర్స్ మేము ఎవరు అంటలేదు అది తప్పు పని మేము చేస్తామని. యాక్ట్ హస్ బీన్ ఇంట్రడ్యూస్ when a particular system has been declared to be illegal, how can they say that they were doing the legal act? As on date that act becomes illegal. మా ఉద్యోగం మీరే పోగొట్టారు. నిన్నటి వరకు మీరు కరెక్ట్ అన్న ఉద్యోగం చేసుకున్నాను. మేము కరెక్ట్ అని చెప్పింది కాదండి, వాళ్ళకి జీవనోపాయంగా పెట్టుకున్నాడు. అది జీవనోపాయంగా పెట్టుకుని వేరే జీవనోపాయాన్ని చూసుకోమని చెప్పండి. అంటే యు ఆర్ నాట్ అకౌంటబుల్. ఉద్యోగం చేసుకున్నవాడికి వేరే జీవనోపాయం చూసుకోమనండి. గవర్నమెంటల్ ఏజెన్సీస్ అంటే ముందుకు రమ్మనంటే గవర్నమెంటల్ ఏజెన్సీస్ హెల్ప్ తీసుకోమనంటే గానీ గవర్నమెంట్ మీద బైండింగ్ చేయడానికి ఎంతవరకు సమంజసం? నోటీస్ కూడా ఇవ్వకుండా ఓవర్ నైట్ యు హావ్ sacked them from their jobs. రాత్రి వాళ్ళ నిరుద్యోగులు అని చెప్పి మీరు అన్నారు. వాళ్ళు ఏం నేరం చేయకపోయారు. Our act is that when act has been promulgated, some people do get inconveniences, but in the overall interests of the society, few individuals who get inconvenience have to sacrifice. మీరు అమలు చేసేవారు కాబట్టి ఈ అవకతవకలు ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీది. నేను రాజకీయంతో కూడిన ప్రశ్నలు రాజకీయవేత్తలకేస్తేనే రాజకీయ సమాధానం మీకు దొరుకుతాయి. ఇవి ధర్మపీఠపు ఆతిథ్యాన్ని స్వీకరించిన వారి అభిప్రాయాల్లో కొన్ని. నిజాలకు అబద్ధాలకు మధ్యన గోడలు కుప్పకూలిన ఈనాటి మన సమాజంలో ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనే ఎలిమెంటరీ ప్రశ్నలకే సమాధానం దొరకదు. గత చరిత్రకు గోతులు కప్పి నడుస్తున్న చరిత్రనే వక్రంగా తిప్పి కనిపించని భవిష్యత్తుకు పునాదులు వేయాలనుకునే మన రాజకీయానికి ఏ భాష్యం చెప్పాలి, ఏ నిర్వచనాలు ఇచ్చుకోవాలి? కానీ మన చుట్టూ ఉన్న సమస్యలకు జవాబులు వెతుక్కునే దిశలో సామాన్యుడు మళ్లీ మళ్లీ ఈ రాజకీయాన్నే ఆశ్రయిస్తాడు, ఏ ప్రతిఫలాన్ని ఆశించి. రాబోయే సంవత్సరంలో సరికొత్త మార్పులతో ధర్మపీఠం కార్యక్రమం మీ ముందుకు రాబోతోంది. ఇన్నాళ్లు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించిన మీ ఆదరాభిమానాలు ఇక ముందు కూడా కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ సతీష్ బాబు. ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం
ధర్మసార మిదం జగత్.